కొబ్బరి చెట్టు మీద షాట్ పెట్టాం. కొబ్బరి చెట్టు మీద నుంచి కెమెరా ఇలా పెడితే కొబ్బరికాయలు ఇలా పడుతుంటే మహేష్ బాబు గారు ఎట్లా బయటకు వెళ్ళాలి షాట్. అరుగు మీద కూర్చొని ఉంటారు. అరుగు మీద కూర్చొని ఉంటారు. అవును. నన్ను ఒక పెద్ద క్రేన్ ఎక్కిచ్చేసి ఆ చెట్టు మొదలు ఉంటుంది కదా సార్, దాంట్లో కూర్చోబెట్టేశారు. కూర్చోబెట్టేసి నేను అప్పట్లో ఏంటంటే ఆ కెమెరా చాలా బరువుగా ఉంటుంది. ఒక ఆడ్ లెన్స్, కెమెరా సైజ్ చిన్నది, లెన్స్ ఏమో ఇంత ఉంటుంది. సార్, కెమెరా పట్టుకుని ఇలా చేత్తో పట్టుకుని నేనే ఒక చేత్తో గెల పట్టుకోవాలి, కెమెరా స్విచ్ ఆన్ చేయాలి, ఆయన లేచి వెళ్ళే టైంకి నేను వదలాలి. రియల్ షాట్, రియల్ షాట్, రియల్ షాట్, రియల్. మాకు అసలు తెలియదు. ఆ టైంకి నేను వదలకపోతే అతని మీద పడుతుంది. అదే కదా పాపం. ఆయనేమో తను పైన ఇలా చూడలేడు కదా షాట్ ఇక్కడ. ఇది సింక్ చేస్తూ డైరెక్టర్ యాక్షన్ చెప్పాలి. చూడండి ఎంత సింక్లో లేకపోతే వెళ్ళి అతని మీద పడుతుంది. నేను టేక్ ఏమో చేయట్లేదు, ఏదో ప్రిపరేషను, లేకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్షన్ వచ్చి గ్రౌండ్ తడుపుతున్నారు, ముగ్గులేసేవాళ్ళు వేస్తున్నారు, నేనేమో మువ్వలో కూర్చున్నాను. ఈ చెట్టు ఉంటుంది చూసారా, చెట్టుకి కొబ్బరి చెట్టుకి ఆ ముళ్ళుగా ఉంటుంది, అది గుచ్చుకుపోయి ఇలా కారిపోతుంది రక్తం. ఇలాగే పట్టుకున్నాను, ఏంటో తడిసిపోతాను. చూస్తుంటే ఫుల్గా వెట్ అయిపోయింది ఇదంతా, బ్లడ్. బట్ ఏంటంటే కింద రెడీ 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 అంటున్నారు. సో నేను కెమెరా పట్టుకుని ఆన్ చేసి ఒకటే టేక్, దేవుడా ఈ షాట్ ఓకే అయిపోవాలరా బాబు అని ఆన్ చేస్తే ఒక్క టేక్లో ఓకే అయింది. దట్స్ హౌ ఈ సినిమాలో అలా చేసాం. మరి పని రాక్షసులు అందరూ రాక్షసుడు అంతే.